గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా అక్క లైక్ షీ వాజ్ ఎడ్యుకేటెడ్, షీ వాజ్ బీన్ ఇన్ టు కంట్రీస్. తను అప్పుడు చెప్పేదనమాట నాకు, లైక్ కెనడాలో ఎక్కువ గేస్ ఉంటారు ఇవన్నీ. లైక్ మా అక్క నేను బేసిక్గా ఆడపిల్ల మనస్తత్వం ఉన్న నేను చాలా లైక్ సిస్టర్స్తోనే ఎక్కువ బాండ్ ఉంటుంది కదా. సో తను అన్నీ క్లియర్గా చెప్పేదనమాట, ఇలా ఇలా ఉంటుంది అమ్మకి. నేను అప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఓహో అక్క ఇదంతా చూసొచ్చింది కదా, రేపటి రోజు ఎప్పుడైనా నేను ఓపెన్ అయినప్పుడు తను ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది అని నేను అనుకున్నాను. అమ్మకి నేనంటే చాలా ప్రేమ కదా, అమ్మతో చాలా దగ్గర బాండ్ ఉంటుంది కదా, సో అమ్మకి చెప్తే అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా ఒక అపోహలో ఉన్నాను. అపోహ అంటే మేబీ అది దిస్ కైండ్ ఆఫ్ థింగ్తో ఉన్నాను. బట్ వాళ్ళకి అంత ఈజీ కాదు, నేను అనుకున్నంత ఈజీ కాదు అది. సో నేను షాక్లో ఉన్నాను, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, నేను చెప్పగానే యాక్సెప్ట్ చేస్తారో, వెంటనే ఇంకేదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నా నేను. వాళ్ళు నేను అనుకున్న విధంగా కాకుండా ఇంకో విధంగా బిహేవ్ చేసేసరికి నేను చాలా హర్ట్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఆల్మోస్ట్ నాకు 10 years ఆ టైంలోనే తెలిసింది. అండ్ ఇట్ టుక్ లైక్ ఇంకొక 10 years పాటు, అట్లీస్ట్ ఒక 5 years పట్టింది నాకు నన్ను నేను అర్థం చేసుకోవడానికి. ఇంకొక 10 years పట్టింది ఓవరాల్గా నన్ను నేను అర్థం చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేసుకోవడానికి. అటువంటిది పేరెంట్స్కి తెలిసిన ఒక వారం రోజుల్లోనే నేను యాక్సెప్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి, అకామిడేట్ చేయాలి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అనను. అంటే అంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని నేను అనుకోకుండా ఉండాల్సింది, వాళ్ళకి ఇనఫ్ టైం ఇచ్చి ఉండాల్సింది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. that's what the thing happened with my family. But it చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. మీరు జెండర్ చేంజ్ సర్జరీ కూడా చేయించుకున్నారా? యూ వెంట్ త్రూ సర్జరీ ఆల్సో. సో ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ డెసిషన్. సొసైటీలో మరి డాక్టర్స్ కానీ మెడికల్ కమ్యూనిటీ వీళ్ళందరూ ఎలా స్పందించారండి? మీరు బై చాయిస్ ఇలా నేను అవుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు వీ హ్యావ్ లైక్ ది సెషన్స్ అనమాట. వీ హ్యావ్ టు లైక్ హ్యావ్ ది సెషన్ విత్ సైకియాట్రిస్ట్తో ఉంటుంది. ముందు ఏ డాక్టర్ కూడా ఇఫ్ యూ హ్యావ్ టు లైక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా చేయరు వాళ్ళు కూడా. ఇంతకుముందు అట్లా ఉండిందేమో, లైక్ బ్యాక్ ఇన్ లైక్ ఒక 15 years బ్యాక్ or 10 years బ్యాక్ దే హ్యావ్ టు గో లైక్ ర్యాండమ్గా చేసేవాళ్ళేమో డాక్టర్స్. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రాపర్ వేలో చేస్తున్నారు. వీ హ్యావ్ టు కన్సల్ట్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి తను కూడా ఇస్తాడనమాట, లైక్ షీ ఈజ్ ఎలిజిబుల్ అండ్ తను మెంటల్గా తను స్వతహాగానే తీసుకుంది డెసిషన్ అని చెప్పేసి. నో కోవర్షన్ అలాంటిది ఏం లేదు. మీతో ఆ టైంలో సుబ్బలక్ష్మి మీ ఫెలో ట్రాన్స్జెండర్స్ అంటే ఇతర కమ్యూనిటీ నుంచి ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా? మెనీ. సో మెనీ అంటే లైక్ ఇక్కడ కమ్యూనిటీలోనే కాదు, నా రెగ్యులర్ లైఫ్ కూడా నాకు చాలా చిన్న సర్కిల్ అనమాట. చాలా తక్కువ మందితో మాత్రమే మాట్లాడతాను. లైక్ సో వాళ్ళు ఎప్పుడు ఉన్నారు నాతో, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. లైక్ వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ మీరు ఫీల్ అయింది సుబ్బలక్ష్మి? బికాజ్ బిఫోర్ మీ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తయ్యే లోపు మీకు సంఘర్షణ ఎలా ఉండేది? ఇది పూర్తయిన తర్వాత మీరు ఫీల్ అయ్యే వాట్ ఎవర్ పీస్ ఆఫ్ మైండ్ అనండి, లేదు ఫైనలీ హ్యావ్ అరైవ్డ్ అనే వాట్ ఎవర్ జస్ట్ థింగ్ నాకు డిఫరెన్స్ ఏంటంటే ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ బికాస్ నేను ముందు నుంచి కూడా నేను అమ్మాయిని అని నేను అనుకునేదాన్ని. ఒక అమ్మాయికి ఒక మగపిల్లల బట్టలేసి మగపిల్లల మధ్య నడిపిస్తే ఎలా ఫీల్ అవుతారు? బట్ బట్టలతో పాటు ఇంకా కొంచెం సైకలాజికల్ స్టేట్ కూడా ఎవ్రీథింగ్ బికాజ్ యాక్చువల్లీ చూస్తే ఇప్పుడు ఆల్ విమెన్ వేర్ అబ్బాయిలు అమ్మాయిల బట్టలు తక్కువ వేసుకుంటారు, కానీ అమ్మాయిలు అబ్బాయిల బట్టలు వేసుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అవి యాక్చువల్లీ అమ్మాయిల బట్టలే అండి. మేబీ జీన్స్ కానివ్వండి, టీషర్ట్స్ అవి అమ్మాయిలు వేరు ఉంటాయి, అబ్బాయిలు వేరు ఉంటాయి. బట్ అబ్బాయిలాగా డ్రెస్అప్ అవ్వడం అంటే లైక్ ప్రాపర్ బాయ్ లాగే ఉండి రైట్ అబ్బాయిలతోనే ఉండడము. అండ్ ఐ హ్యావ్ బీన్ త్రూ మెనీ థింగ్స్ కదా, అబ్బాయిలతో చాలా ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ బేసికలీ ఇంట్రోవర్ట్ అండి. ఇప్పుడు ఇవన్నీ చూసి ఫేస్ చేసి వచ్చున్నాను కాబట్టి లైక్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్ నౌ. బ్యాక్ దెన్ ఐ వాజ్ నాట్. అండ్ కాలేజ్లో కానీ స్కూల్లో నేను అబ్బాయిలతో చాలా ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ బాయ్స్. రైట్. సో ఆఫ్టర్ ట్రాన్సిషన్ ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీ ఫ్రెండ్స్, మీ మొత్తం మీ కమ్యూనిటీ, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేశారా? మా ఫ్యామిలీ అండ్ మా నెక్స్ట్ ఫ్యామిలీ లైక్ కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళ వరకు ఓకే. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. అండ్ ఈవెన్ అంటే ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ సొసైటీ కూడా. సొసైటీ అంటే లైక్ సొసైటీలో నేను కూడా ఉన్నానండి. నేను కొన్ని విషయాలు ఇప్పటికి కూడా నేను సొసైటీలో జరుగుతున్నాయి నేను యాక్సెప్ట్ చేయలేను. సో అది మీ పర్సనల్, ఇది అలాగే వాళ్ళ పర్సనల్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అర్థమైంది. కానీ అసలు యాక్చువల్గా ఇది ఏం జరుగుతుంది సుబ్బలక్ష్మి ఇన్సైడ్? యూ ఫీల్ ఇట్ ఇస్ జెనెటిక్, క్రోమోజోమల్? అంటే దీన్ని సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలంటే, బికాజ్ చాలామంది పరిధి దాటిన విషయం ఇది. సో హౌ వుడ్ యూ ఎక్స్ప్లెయిన్, అంటే అసలు ఏం జరుగుతుంది మీలో అని ఆ టైంలో?
మిమ్మల్ని మీరు నన్ను నేను చాలా క్వశ్చన్ చేసుకున్నాను, బట్ అది క్వశ్చన్ గానే మిగిలిపోయింది తప్ప ఐ డెంట్ హ్యావ్ అన్ ఆన్సర్. దెన్ ఐ గివ్ అప్ లైక్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్వశ్చనింగ్. అంతే, సో మీరేంటో you have to just accept. చాలా నాకు అవగాహన అంటే లైక్ నా చిన్నతనం నాకు ఆల్మోస్ట్ ఒక 12 years ఆ పర్టికులర్ టైంలో నన్ను నేను క్వశ్చన్ చేసుకునే దాన్ని. వై మీ అందరూ బాగానే ఉన్నారు కదా, అన్నయ్య వాళ్ళు బాగానే ఉన్నారు, నా క్లాస్మేట్స్ బాగానే ఉన్నారు, నాకు మాత్రం ఎందుకు ఇట్లా జరుగుతుంది, లైక్ వై ఆమ్ టెండింగ్ టు బిహేవ్ లైక్ ఎ విమెన్, నా ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా అమ్మాయిలాగా ఎందుకు ఉన్నాయి. అండ్ ఆ పర్టికులర్ టైంలో చాలా చిన్న వయసు కదా, చాలా ట్రామటైజింగ్గా ఉంటుంది. అంటే చెప్తే ఇది వియర్డ్గా ఉంటుంది. ఐ యూస్ టు బ్లేమ్ గాడే చేశాడు ఇదంతా, దేవుడే చేశాడు. వాట్ ఈస్ ద పాయింట్, మమ్మీ ఎందుకు దేవుడిని మొక్కడం. సో అంటే మీరు అవగాహన లేకుండా ఒక బిట్రేయల్లా ఫీల్ అయ్యేవారు. యా, ఒక ఎవరో మిమ్మల్ని మోసం చేసినట్టు ఫీల్ అయ్యారు, దేవుడు మిమ్మల్ని మోసం చేసినట్టు. exactly. నేను అమ్మాయిని కదా, నేను అబ్బాయి శరీరంలో ఎందుకు పుట్టించాడని చెప్పి. ఎందుకంటే చాలా ఫిలాసాఫికల్గా అడిగితే ఇదేదో ఫిలాసఫీస్తో చెప్తారు, సోల్కి అసలు జెండరే ఉండదు. యూనో సోల్ మనం ఏదో రూపం, కొంతమంది అమ్మాయిలుగా కొంతమంది అబ్బాయిలుగా పుడతారు, కానీ ఆత్మకు ఆకారం ఉండదు, అది ఇది అని రకరకాలు చెప్తారు. కానీ ఆచరణలో ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఇంత బాగా మాట్లాడారు కదా, ఇంత స్పిరిచువల్గా చెప్తున్నారు, ఇది ఎవరికి తెలుసు అండి. ఒకవేళ ఇంత మాత్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, బయట జనం లైక్ అందరికీ కూడా ఈ మాత్రం తెలియదు. నేను నిజంగానే అంటారు కదా, ఆత్మకి స్త్రీలింగం పుల్లింగం అంటూ ఉండదు. పైగా చాలా వరకు కొలుచుకునే అర్ధనారీశ్వర తత్వం గురించి మాట్లాడతారు, బట్ ఎక్కడో యాక్సెప్టెన్స్, సొసైటల్ యాక్సెప్టెన్స్ ఇంకా పూర్తిగా రాలేదన్నమాట. రాలేదు. అండ్ మేబీ ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, సొసైటీ, ఫ్యామిలీ, లైక్ పేరెంట్స్ కానివ్వండి, సొసైటీ కానీ, అండ్ ట్రాన్స్ ఉమెన్ ఆర్ ట్రాన్స్ చైల్డ్, ఈ మూడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తేనే మేబీ ఒక డికేడ్ తర్వాత నార్మలైజ్ అయిపోతుందేమో. కానీ ఒక మాట మాత్రం ఉన్నమాట మనం ఓపెన్గా మాట్లాడుతున్నాం కాబట్టి సుబ్బలక్ష్మి గారు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం కూడా వాళ్ళని వాళ్ళు తగ్గించుకునే పరిస్థితుల్లో, వాళ్ళ రెస్పెక్ట్ తగ్గే పరిస్థితుల్లో దే హ్యావ్ బికమ్ ఏం చెప్పాలి, ఒక స్పెక్టకల్ లాగా అయిపోయారు. చాలా ఎడ్యుకేటెడ్, ఐ నో లాట్ ఆఫ్ ట్రాన్స్జెండర్ విమెన్ హు ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ చాలా గొప్ప సోషల్ సర్వీస్ చేస్తున్నారు, మంచి మంచి హోదాలు మీరున్నారు, మీ ప్రొఫెషన్ మీరు చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. బట్ ఒక సెక్షన్లో వాళ్ళు చేసే ఒక జస్ట్ ఒక పండగలకి దానికి కనిపించే ఒక కమ్యూనిటీగా పేరు తెచ్చుకున్నారు. అది మార్చడానికి ఎప్పుడు ఆప్షన్ లేదా? ఆప్షన్ లేదా అంటే నాకు దీని పట్ల కూడా ఒక ప్రాపర్ ఇది ఉందండి. చెప్పండి. ఇంతకుముందు ఉన్న ట్రాన్స్జెండర్స్, ఇప్పుడున్న ట్రాన్స్జెండర్స్ని అయితే దిస్ ఈజ్ జస్ట్ మై ఒపీనియన్, వీళ్ళని చేంజ్ చేయడం కష్టం. బికాజ్ వాళ్ళు మిడ్వేలో ఉన్నారు, మధ్యలో లైక్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయలేరు, ఇప్పుడు మార్చుకోలేరు. సో ఇక ముందైనా ఏమైనా చేంజ్ రావాలి అనుకుంటే కనుక ఆడపిల్లలు మగపిల్లలు ఎలా అయితే పుడతారో ఫ్యూచర్ జనరేషన్లో కూడా లైక్ ట్రాన్స్ ఉమెన్ లేకపోతే ట్రాన్స్ చైల్డ్ కూడా ఉంటారు. సో దీన్ని చేంజ్ చేయగలమేమో, కానీ మనం ఎంతమంది ఎన్ని రకాలుగా కూర్చొని మాట్లాడినా కూడా ఇంతకుముందు ఉన్న ట్రాన్స్జెండర్ ఇప్పుడున్న ట్రాన్స్జెండర్స్ని మనం మార్చలేము. దిస్ ఈజ్ మై ఒపీనియన్. బికాస్ లైక్ ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి 15 years నుంచి లేకపోతే అట్లీస్ట్ 5 years నుంచి ఈ సొసైటీ దీనికి ఏదైతే ఉందో ఇది ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేసి దీనికి అదంతా చూసి రెబల్గా బయటకు వచ్చేసి దే ఆర్ బిహేవింగ్ ఇన్ దిస్ వే. అండ్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ ఇట్లా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయకపోవడమే మెయిన్ థింగ్. ఫ్యామిలీస్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే సొసైటీకి భయపడి. ఏ సొసైటీకి అయితే భయపడి పేరెంట్స్ పిల్లల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ పిల్లలు మళ్ళీ అదే సొసైటీ దగ్గర లైక్ రెబల్గా బిహేవ్ చేసి ఇదంతా జరుగుతుంది. సో దాట్ ఈస్ వై ఐ ఆల్వేస్ సే లైక్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ ట్రాన్స్ చైల్డ్ అందరూ కూడా లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. పిల్లలకి ముందే అవగాహన ఉండాలి. ట్రాన్స్ చైల్డ్కి రేపటి జనరేషన్ పిల్లలకి ఆడపిల్లలు మగపిల్లల కంటే కూడా ముందే మెచ్యూర్గా ఆలోచించాలి. రేపటి రోజు మన పేరెంట్స్కి మనం ట్రాన్సిషన్ ఇదంతా జరిగినప్పుడు పేరెంట్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే కనుక మనం ప్రాపర్గా ఎడ్యుకేషన్ ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళి అండ్ మనం రెస్పెక్ట్ఫుల్ లైఫ్స్ కనుక ఏర్పరచుకుంటే దెన్ అప్పుడు కూడా పూర్తిగా అవుతుందని వాళ్ళు కూడా అనుకోకూడదు. అప్పుడు మేబీ దెర్ ఈస్ ఛాన్స్ లైక్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన రోజు మెల్లమెల్లగా సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ ట్రాన్స్ చైల్డ్తో స్టార్ట్ అయ్యి లైక్ పేరెంట్స్, ఆ తర్వాత సొసైటీ.